హాయ్ అండి అందరికీ. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తాను. అది పాతకాలం నాటి ఎక్కువగా చేసుకుని ఈ పచ్చడిని చూపిస్తాను. ఈ వీడియోలో చూసేయండి. ఈ పచ్చడికి మనకు చుక్క నూనె కూడా అవసరం లేదు, స్టవ్ కూడా మనకు అవసరం లేదు. ఓన్లీ మనకు రోల్ ఉంటే చాలు. ఈ పచ్చడికి రోళ్ళు, పచ్చిమిర్చి, ఆనియన్, తెల్లగడ్డ, జీలకర్ర ఉంటే చాలు, చాలా బాగుంటుంది. ఎక్కువగా పాతకాలంలో ఇలాంటి పచ్చళ్ళు చేసుకునేవాళ్ళు. వేడివేడి అన్నంలోకి కానీ సద్దన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, చూపిస్తాను ఈ వీడియోలో చూసేయండి. ముందుగా అయితే ఒక మిక్సీ జార్లో 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. నా దగ్గర రోలు లేదు, అందుకని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. రోలు ఉండేవాళ్ళు రోట్లోనే దంచుకోండి, పచ్చడి ఇంకా బాగుంటుంది మీకు. అలాగే మనం కారం బట్టి మిరపకాయలు వేసుకోవాలి. ఈ కారం మిరపకాయలు అయితే కొంచెం తక్కువ వేసుకోండి మిరపకాయలు. కారం లేనట్టయితే కొంచెం మిరపకాయలు ఎక్కువగానే వేసుకోండి. ఇవి కొంచెం కారం ఉంటాయి కాబట్టి మిరపకాయలు నేను తక్కువగానే వేసుకుంటున్నాను. కనీసం ఒక 7-8 మిరపకాయలైనా వేసుకోవాలి. అది మరి ఎక్కువగా కారం ఉంటే తినలేం కదా, కొంచెం లైట్గా ఉంటే చాలు కారం అనేది. ఇంకా వెల్లుల్లిపాయలు ఒక 5-6 వేసుకొని కొద్దిగా చిన్న సైజు అంటే నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకొని వేసుకోవాలి. కొంచెం కల్లుప్పు వేసుకొని మెత్తగా కాకుండా ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకుంటే బాగుండదు. మళ్ళీ ఈ పచ్చడి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక చిన్న మీడియం సైజ్ ఆనియన్ ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు, అక్కడక్కడ కనిపిస్తూ ఉండాలి. అలాగే మనం తినేటప్పుడు కూడా ఆనియన్ నవ్వులుతూ ఉంటే బాగుంటుంది. పంటి కింద బాగా ఇలాగా నవ్వులుతూ ఉంటే బాగుంటుంది. ఈ పచ్చళ్ళలో ఆనియన్స్ అనేది ముఖ్యంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు, అలా ఉండాలి పచ్చడి అంటే. ఇప్పుడు ఈ పచ్చడి మనకు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఎక్కువగా చేలల్లో పనిచేసే వాళ్ళైతే ఎక్కువగా ఈ పచ్చడి ట్రై చేసి ఉంటారు. ఎందుకంటే నేను కూడా మాకు పెద్దవాళ్ళు ఇలాగే పచ్చడి చేసుకొని ఎత్తుకొని చేల దగ్గరికి వెళ్ళే వాళ్ళు చాలామంది చూసినాను. నేను కూడా చేల దగ్గర తిన్నాను, బాగుంటుంది. అలాగే సద్దన్నంలో కూడా ఈ పచ్చడి చేసుకొని దంచుకొని తినేవాళ్ళము, చాలా బాగుంటుంది. ఇప్పుడు నా దగ్గర రోలు లేదు కాబట్టి అప్పుడు మా అమ్మ రోట్లో దంచి మరీ పెడుతున్నది ఇలాంటి పచ్చళ్ళు. చాలా బాగుంటుంది పచ్చడి, మీరు ట్రై చేయండి. ఇప్పుడు నేను రోళ్ళు లేదు కాబట్టి నేను మిక్సీ జార్లో ఇలాగా చేసుకొని తింటాము, చాలా బాగుంటుంది. మేము సద్దన్నం కనుక ఉంటే కనుక ఈ పచ్చడి కంపల్సరీ చేసుకుంటాం, అంత బాగుంటుంది. లేకపోతే ఇలాగ వేడి వేడి అన్నంలోకి తినాలి అనిపించినప్పుడు బాగా చేసుకొని ఇలా నెయ్యి ఈ పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. మీరు ట్రై చేయండి ఈ పచ్చడిని. ఎంతమందికి తెలుసో కామెంట్ కూడా చేయండి. చాలామంది తినే ఉంటారు. ఎక్కువగా చేలల్లో పనిచేసే వాళ్ళైతే ఈ పచ్చడి కంపల్సరీ ట్రై చేసే ఉంటారు, చాలా బాగుంటుందండి. మీలో ఎవరు తెలియని వాళ్ళైతే ఈ పచ్చడిని ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అందులో బాగా సద్దన్నంలో కూడా చాలా బాగుంటుందండి. పెరుగన్నంలోకి ఇలాగా వేడి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. మీలో ట్రై చేయండి, ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. మేము ఎక్కువగా మా పల్లెటూరులో ఇలాగనే చేసుకుంటాము. మాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఈ పచ్చడి అనేది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్